చేస్తా. ఆల్రెడీ బోర్డు కొడుతుంది. ఎందుకంటే వినదానికంటే చెప్పండి చూసి బాగా గుర్తుంటుంది. అవునా కదా? అవునా? అందుకనే మనం బాగా దిగులు ఓడిపోయాం, లోకంలో ఓడిపోయాం. తర్వాత వచ్చేసి సాతాను మళ్ళీ మన మీద పరిపాలన చేస్తా ఉన్నాడు. ఇంకెక్కడ దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఏడాడతాం ఏమా? అంతేనా? అంతేనా? చెప్పండి. We are preparing for the kingdom of the God. అంటే we are preparing. We are preparing for the kingdom of the God. అంటే చెప్పండి, మనము దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నాము. ఇందులో వాస్తవం ఉన్నదా? నిజమేనా? తెలివి పోయినప్పుడు ఏం చేస్తున్నారు? భాషలు పోయినప్పుడు ఏం చేస్తాం? సిద్ధపడతాం. అబ్బో ఎంత సిద్ధపడదు. 7 రోజులు డెకరేషన్ 6 రోజులు పడుతుంది మన మొహంలో కదా. అంటే సిద్ధపడుతున్నాం ఓ ప్రదేశానికి వెళ్ళడానికి. నిజంగానే మరి పర్వతానికి వెళ్ళడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? సిద్ధపాట్లేని భక్తి. ఎవరన్నా సిద్ధపడే వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా చెప్పాలి తొందరగా. ఎవరన్నా సిద్ధపడే వాళ్ళు ఉన్నారా? సిద్ధపడట్లేదు లేదా? ఒక్కడన్నా దానికి కొన్ని రుజువులు కనపడుతుంది కదా. అని సిద్ధపడే వాళ్ళుగా ఉంటే వాటికి కొన్ని రుజువులు కనపడతాయి. చెప్పాలి. దేవుడు నమ్ముకున్నది, ప్రార్థనకు వచ్చేది, మానవుడు స్మృతిపోయేది, పాపాలు పెట్టేది దేనికోసం? రాజ్యం, దేవుని రాజ్యం కొరకు. అలాగే మానవుడు స్మృతి తర్వాత అంటే మానవుడు అంటే రోజు పొందుకోవాలి కానీ గంటకి మారు మనసు అంటే మారడం, మనసు మారడం, ఆలోచనలు మారడం, అలవాట్లు మారడం, పద్ధతులు మారడం. అర్థమైందా? ఒక్కరు బూతుంటే బూతు మారడం. అర్థమైందా? ఇంగ్లీష్ కాకుండా తెలుగు కాకుండా వేరే భాష మాట్లాడే వాళ్ళకి అయితే కొద్దిగా మారడం. మార్పు అనమాట. అంటే మనం ప్రిపేర్ అవుతూ ఉన్నామనంటే మనం మార్పు చెందుతూ ఉన్నామని అర్థం. ఇప్పుడు చెప్పండి, ఏ విషయాల్లో మీలో మార్పు వచ్చింది? చెప్పాలా? ఏ విషయాల్లో మార్పు వచ్చింది? ప్రార్థన చేయడంలో మార్పు వచ్చిందా? దేవునికి ఇవ్వడంలో మార్పు వచ్చిందా? అందరికి రావడంలో మార్పు వచ్చిందా? ఎవరైనా తింటే ఆ తిండి పట్టడంలో మార్పు వచ్చిందా? లేకపోతే ఎవరైనా కొడితే వాళ్ళ కొట్టకుండా మనమే దెబ్బలు తినేటట్టుగా మారిపోతున్నామా? తగ్గింపు వస్తుందా? ఏ మార్పు వస్తుంది? దేవునికి ఎందుకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ సమయం ఇస్తా ఉన్నామా? ఎందుకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువగా మందిరానికి వస్తా ఉన్నామా? ఎక్కువగా ప్రార్థన చేస్తా ఉన్నామా? ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేస్తా ఉన్నామా? మన ఇంట్లో వాళ్ళు ఉపవాసం ఉంచడానికి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నామా? ప్రతిలాడుతున్నామా? లేకపోతే ఆదమయ కుటుంబాల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నామా? యేసు ప్రభువు నిజమైన దేవుడు, ఆయనే లోకరక్షకుడు, ఆయన ద్వారానే పరలోకం ఉన్నది, ఆయన ద్వారా నిత్య రాజ్యం ఉన్నది, ఆయన ద్వారా నువ్వు నరకాన్ని తప్పించుకోగలుగుతావమ్మా అని దండం పెట్టి కాళ్ళు పట్టుకొని చక్కని సువార్త చేస్తున్నామా? అందరికంటే ముందుగా మందిరానికి వచ్చి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నామా? లేకపోతే అందరికంటే ముందుగా వచ్చి పరిశీలన చేసి మరో టైం అందరికంటే ముందు ప్రార్థనకు వచ్చే వాళ్ళుగా ఉన్నామా? దేవుడికి అందరికంటే ఎక్కువగా ఇచ్చి దేవుడిని అయిపరిచే వాళ్ళుగా ఉన్నామా? ఎక్కడ మనం దేవుడిని ఆ విషయంలో మనం మార్పు చెందుతా ఉన్నాం? ఎక్కడ మనం సిద్ధపాటు కలిగి ఉంటున్నాం? చెప్పండి ఒక మాట. మనమేది ఈ లోకంలో ఉన్న అన్ని మనం వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ప్రియులు గమనించండి, మరణించినప్పుడు వదిలిపెట్టడం కాదు నువ్వు చేయాల్సింది. జీవం కలిగి ఉండగానే, బ్రతికిండగానే పిల్లల దేవుని కొరకు పిల్లలు సమస్య విడిచిపెట్టగలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు మంచిగా మంచి డెకరేషన్ చేస్తున్నాం అనుకో. ఇప్పుడు చచ్చిపోయినాక ఏం చేసుకుంటుంది? పెట్టి అమ్మ పువ్వులు ఆడదేసి రంగులు పెట్టి గోడలు పెట్టి ఇంకేదో డెకరేషన్ చెప్పి మంచి కాస్ట్లీ మంచిగా వేసేటువంటి వస్త్రాలు తెచ్చి ఆ చచ్చిపోయిన శవం కాడేసి పెట్టమ్మా అన్న పెట్టుదా? చెప్పండి. అప్పుడు కాదు, అప్పుడు ఎట్టాలో వదిలిపెట్టాలని. ఇప్పుడు బ్రతికుండగానే. అందుకే అంటాడు దేవుడు విడదాలా వాక్యభాగం ఆ రోమిల రాసిన 12వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు,
దేవుని బిడ్డ. కాబట్టి దయచేసి వదనాలమ్మా. ఇప్పుడు మనము పేదల పత్రిక మాట్లాడుతారు. కాబట్టి ఏమనుకున్నాడు? మీరు వాక్యం వినువారు మాత్రమై ఉండి వాక్యము వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా మీరు వినువారు మాత్రమై ఉండి ఓర్పు తెచ్చుకోవాలి అని చెప్పాను. ఇంటికి వాళ్ళని పట్ట 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 పక్కలో దొరుకుతారు. ఏంటా అంతకంటే వ్యక్తి లేదా? అబ్బాయి ఇడు చెప్పు, ఏం చేయాలా? ఏం చేయాలా చెప్పు. మార్పు రావాలి. వాక్య ప్రకారం ప్రవర్తించాలంటే వాక్య ప్రకారము నువ్వు నడిపించుకోవాలా. అంటే నువ్వు నడవలేవు. వాక్యం నువ్వు విన్నప్పుడు, దేవుడిని మనసులో పెట్టుకున్నప్పుడు, దేవుడికి నువ్వు సరెండర్ అయిపోయినప్పుడు, దేవుడికి నువ్వు లోపడ్డప్పుడు విన్నారా, అప్పుడు దేవుడు నేను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం అంగీకరించకపోతే చెప్పు మంచిగా వచ్చి నేను ఒక అబ్బాయికి ఫేవర్ వచ్చింది. ఫేవర్ వచ్చి అబాబు ప్రార్థన చేయడం తెలియదే. అబాబు ఏంటంటే అన్నం తింటారు, తర్వాత పెట్టారని మీకు అమ్మగారు ముందు కలిపి పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే నోరు మూసుకున్నాడు. ఏమాడు ఏం చేశారంట? నోరు మూసుకుంటున్నాడు. అది పెట్టే కదా. ఇది చెప్పి ఉదాహరణ లోపలికి పోవాలి. వాక్యం వాక్యము నువ్వు ఆశగా లోపలికి నువ్వు పంపించుకోవాలా. వినగలిగినటువంటి చెవులు మనకు ఉండాలా, గ్రహించగలిగే మనసు మనకు ఉండాలా. ఆ తర్వాత ఆ వాక్య ప్రకారంగా జీవించినప్పుడు లోకుని అడ్డొస్తుంది. వాక్య ప్రకారంగా జీవించినప్పుడు నీ ఇంట్లో వాళ్ళు అడ్డొస్తారు. వాక్య ప్రకారంగా నువ్వు బ్రతకాలనుకున్నప్పుడు సాతానుడు నిన్ను అడ్డుకుంటాడు. వీటన్నిటి కూడా ఏం చేయాలి తెలుసాను? ఏం చేయాలా? జీవించుకుంటూ పోవాలా. అర్థమైందా? వాళ్ళందరినీ కూడా దేశించడం కాదు, కానీ ప్రేమతో జయించుకుంటూ మనం ముందుకి సాగాలి. ఏంటంటే మనం ప్రిపేర్ అయ్యేది ప్రభు యొక్క రాజ్యం వరకు. అర్థమైందా? అందుకే దేవుడు పిల్లల మన వాక్యం వినడం మాత్రమే కాదు, ఏం చేయాలని వాక్య ప్రకారం నీ జీవితంలో ఎక్కడైనా మార్పు వచ్చిందా చెప్పండి. ఏ వాక్యాన్ని నీ జీవితంలో నువ్వు తీసుకొని మార్పు చెందావు? ఏ సందర్భంలో మార్పు చెందావు? ఏ చెడు అలవాటు మానుకోవడానికి నువ్వు వాక్యాన్ని ఆధారంగా చేసుకున్నావు? ఏ వాక్యాన్ని తీసుకొని నిద్ర మొత్తం బయట నువ్వు మేల్కొన్నావు? ఏ వాక్యాన్ని తీసుకొని పిల్లల బతుకు బయటకు వచ్చావు? ఏ వాక్యాన్ని తీసుకొని దేవుడు విడాలా నీ సహోదరుని ద్వేషించకుండా ప్రేమించగలుగుతున్నావు? వాక్యము నీ బ్రతుకును మార్చింది. వాక్యము నీ కుటుంబాన్ని కట్టింది. వాక్యము పిల్లల నిన్ను దేవుని ఎదురు పెంచగలిగింది. వాక్యాన్ని మనం అశ్రద్ధ చేస్తే చెప్పు, వాక్యాన్ని అశ్రద్ధ చేస్తే ఇక ఏది నీకు దేవుని రాజ్యాన్ని ఇవ్వలేదు. అర్థమైందా? ప్రియ వాక్యమే మనం కడిగేది. ఆ వాక్యం వింటే మనం ఆశతో రావాలా. అలాగే యాకోబు పత్రిక పై భాగాలు మనం చూస్తే అక్కడ కూడా వినుటకు వేగపడే వాళ్ళని ఉండాలంట. ఏమి వినాలా? ఏమి వినాలా? చెప్పు. క్రైస్తవులు అయినావు, ఎంతవరకు నీ జీవితంలో వాక్యం వినడానికి ఆశపడలేదా? వాక్యం ప్రారంభించబడతా ఉంది, ప్రార్థన ప్రారంభించబడతా ఉంది, దేవుని సన్నిధి ప్రారంభించబడతా ఉంది, నేను త్వరగా వెళ్ళాలి అనేటువంటి ఆశ నీ జీవితంలో ప్రారంభించబడకపోతే నీకు ఎప్పుడు దేవుడు రాజ్యాన్ని చేస్తావు? అందరికంటే వెనుకబడున్నావు. చదువు ఆధారమైనటువంటి వాడికంటే ముందు ఇంకా వెనుకబడున్నావు. ఎందుకు నీ ప్రయాసం? పిల్లలు గమనించండి. అందుకనే మార్పు లేనటువంటి జీవితం పిల్లల అది మంచిది కాదు. తప్పకుండా మన జీవితంలో మార్పు రావాలా. మార్పు కొరకే పిల్లలా మనము దేవుని మందిరానికి వచ్చేది, మార్పు కొరకే వాక్యాన్ని వినేది. అందుకనే దేవుని పిల్లలా దయచేసి గమనించండి. చూడండి ఒక మాట, పేతురు పత్రికలో ఒక మాట చూడండి. మొదటి పేతురు మొదటి అధ్యాయము 14 వచనాలు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైయుడని రాయబడి ఉన్నది. జాగ్రత్తగా గమనించండి. ఎవరు ఈ మాట చెప్తున్నది? దేవుడు చూస్తున్న మాట ఇది. దేవుడు పాపం లేని వాడు,
వినే జాగ్రత్తగా. మనమే పాపాత్ములను. అర్థమయ్యా? అనేక రకాలైన పాపాలు చేసినటువంటి దుర్మార్గులు, నీచులు, దౌర్భాగ్యులు మనం. దేవుని రాజ్యానికి చేరగలిగే బిడ్డలా భాగ్యము మనకైతే తెలియాలి, ప్రభు ఇచ్చిందే. అందుకని దేవుడు ఏమన్నాడంటే, నీకు మోడల్ గా ఉన్నాను, నేను రోల్ మోడల్ గా ఉన్నాను, నీకు నేను ఏంటి మాదిరిగా ఉంటున్నాను, కాబట్టి నేను పరిశుద్ధుడును. ఎవరు? దేవుడు పరిశుద్ధుడుగా ఉన్నాడు బిడ్డలా. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలట? పరిశుద్ధత. పరిశుద్ధత బిడ్డలా. నిజంగా బైబిల్ గ్రంథమంతా కూడా పరిశుద్ధతకు చాలా ప్రాముఖ్యత ఉంది. మనము పరిశుద్ధత కలిగి ఉండే వాళ్ళగా ఉండాలి. మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి, మన భక్తి పరిశుద్ధంగా ఉండాలి. చెప్పడమా? ఎలా ఉండాలా? అంటే అపరిశుద్ధత అనేది మనలో ఉండకూడదు. అపరిశుద్ధత అనేది ఉండకూడదు పిల్లలా. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి మీకుండిన ఆశలను ప్రవర్తింపక అజ్ఞానులు. మీరేమో తప్పులేదు. అల్లులోయ అనగానే మీరేం చేయాలి తెలుసా? ఏం చేయాలి తెలుసా? మీరు సాష్టాంగ పడి నమస్కారం చేయాలి. మీరు చేయలేరనే మేము అంటారు. చూపిస్తా. ప్రకటన గ్రంథంలో ఉన్నమాట. మేము హల్లెలూయా అనగానే మీరేం చేయాలా? దేవుడికి స్తోత్రం అని చెప్పేసి ఏం చేయాలా? కుర్చీ వెనక నెట్టి అందరూ వారిలో పడి నమస్కారం చేయాలి. ఇది చెప్పండి. బయట హల్లెలూయాని వాక్యం చేయకుండా ప్రజలు పిచ్చోళ్ళు చేయకూడదు. అర్థమైనా? నాకేం వాక్యం రాక మధ్య హల్లెలూయా అనకూడదు. కొన్నిసార్లు అదే వాడుతున్నారండి. అది మహిమకరంగా వాడాలి తప్ప. అర్థమైందమ్మా? కొంతమంది అయితే డ్యాన్స్ చేసుకుంటారు పోతారు. ఆ ఎగరం కూడా సాధారణ డ్యాన్స్ అయ్యి ఏంటో అర్థమైన పరిస్థితి. సరే మంచిది. దేవుడు బిడ్డలారా ఇప్పుడు మెరుగుపడండి. నిద్రపోయే వాళ్ళ పేర్లు చెప్పానా? మీరందరూ ఉన్నారు. మీరందరూ చెప్పండి అని చెప్తా. అబ్బో నిద్రపోవడం అంటారులే. నిద్రపోయాలంటే వాళ్ళు అయ్యగారు ఇంతమందిలో నన్ను అన్నాడు. నేను రాను వస్తాయిగా. చెప్పండి. అంత ధైర్యం మీకు చెప్పండి. ఫ్యాన్లు బంద్ చేయాలి. నిజానే అమ్మగారు మాట ఫ్యాన్ బంద్ చేద్దాం. ఉబ్బది ఇయ్యాలి. సరే 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 టైం ఓకే. ఇప్పుడు కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో విధేయులకు పిల్లలై విధేయత కలిగిన వారుగా ఉండి దేవుని మాట విని దేవునికి లోబడుతూ వాక్యానుసారంగా ఉండి మీ పూర్వపు అజ్ఞాన దశలో. మీ పూర్వం అంటే ముందుకు పూర్వం నా తాత చెప్తారు. వెనకటని అర్థం. వెనకంటే మీరు దేవుడిని తెలుసుకోకముందు ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఏమంటే దేవుడు తెలుసుకోకముందు ఒక రకంగా ఉన్నాడు. దేవుడు తెలుసుకోకముందు ఒక రకంగా ఉన్నాడు. తెలుసుకున్న తర్వాత దేవుడు తెలుసుకున్న తర్వాత దేవునికి విధేయులుగా ఉండాలి. ఏమన్నా మార్పు జరిగిందా? కొద్ది మందిలో స్వల్ప మార్పు కొద్దిగా. అందుకనే పూర్వం అవునా అంటారు. పూర్వం నేను హింసకుడును దోషకుడును హానికరుడును నన్ను దేవుడు మార్చుకున్నాడు. దేవుడు మాట్లాడి ఏం చేశాడు? సౌలు పౌలుగా ఎలా మార్చాడా? ఆయన కనికరించి మార్చిండ. సరే జాగ్రత్త. ఇప్పుడు ఏమైందంటే పూర్వపు
అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. చాలా చెప్తున్నాను. మీరైతే పూర్వం ఇంతకుముందు ప్రార్థన రాకముందు ఎక్కడైనా ఆయన టీవీ చూసేవాళ్ళు, సీరియల్ చూసేవాళ్ళు, హ్యాపీగా ఇంకా ఉండేవాళ్ళు, ముసలు పెట్టేవాళ్ళు. తర్వాత ఇంకేం చేయకూడదు పనులు చేసేవాళ్ళు, కొన్ని చెట్లు ఆడేవాళ్ళు, కొన్ని నలుగులు వేసుకునేవాళ్ళు, లేకపోతే రకరకాల నీసాంసారంగా జీవించేవాళ్ళు. అవునా కాదు? చెప్పండి ఏమా అవునా? ఈ ఆశల ప్రకారంగా ప్రవర్తించారు. ఇప్పుడు మరి అప్పుడు అలా చేశారు, మరి ఇప్పుడు అలాగే ఉండకూడదు. ఇంకో మాట చెప్పిన, సిగ్గు లేనటువంటి పనులు చేయకూడదు, తప్పు, అది మంచిది కాదు, అది దేవుడికి ఇష్టం కాదు, అలా మనం చేయకూడదు అని చెప్పేసి కొన్ని పనులు చేస్తాం. ఇంకా కొన్ని భయంకరమైన పనులు చేస్తాం, కుటుంబాలు పాటు చేసిన పనులు చేస్తాం కదా పిల్లలా, మరి మనుషులు ఏపించే పనులు చేస్తాం. అట్లాంటివన్నీ కూడా ఇప్పుడు ఏం చేయాలంట? వదిలిపెట్టుకోవాలి. అంతకుముందు చేస్తాం కాబట్టి వాటి ప్రకారంగా ప్రవర్తించదు. వాటి ప్రకారం ఇప్పుడు మనం ప్రవర్తించదు. ఇప్పుడు పిల్లలు మందాగా అనుకోండి, ఆ తప్పని దేవుడు చెప్పాడు, లేకపోతే కుటుంబం ఆగమైందని చెప్పాడు, లేకపోతే డబ్బులు ఖర్చని చెప్పాడు, లోపల అవయవాన్ని వెళ్ళిపోతుందని చెప్పాడు, కాబట్టి తాగుబోతులు తిండిపోతులు దేవుడు అదే చేయాలా నాయన అని చెప్పాడు. ఒక ఉదాహరణ. ఇందులో తిట్టాలనుకోండి, తర్వాత తిట్టే వాళ్ళు కూడా, దూషించే వాళ్ళు కూడా దేవుడు అదే చేయాలా నాయన అని చెప్పాడు దేవుడు. మరి దాన్ని మనం విన్నాం కదా. మళ్ళీ ఇప్పుడు తిట్టే అనుకుంటే, మళ్ళీ ఇప్పుడు నోటు చేసి వాడిలా ఉంటే ఎక్కడ చెప్పది? వాక్యాన్ని నువ్వు ఏం చేసినట్టు, దేవుడు ఏం చేసినట్టు, సేవకుడు ఏం చేసినట్టు, నీ భక్తులు నువ్వు ఏం చేసినట్టు, నువ్వు ఎక్కడ ఎదుగుతున్నట్టు, నువ్వు ఎక్కడ దేవుడు రాజ్యాన్ని సిద్ధపడుతున్నట్టు. చాలా విషయాలు చంపలేసుకుంటున్నావు మనమే. అర్థమైందా? బుద్ధిహీనమైన పనులు చేయకూడదు, బుద్ధి లేని పనులు చేయకూడదు. అందుకే ఉంటే చల్లగా లేకపోతే ఎత్తగా ఉండు. ఎందుకు నీకు దేవుడు నీకు ఎందుకు పెట్టినా? నీ అవసరాలు తీర్చడానికి దేవుడు కావాలా? ఆపద ఉన్నప్పుడు ఆదుకోవడానికి దేవుడు కావాలా? యాక్సిడెంట్ అయితే ఆ కాళ్ళు పెట్టడానికి దేవుడు కావాలా? చచ్చిపోయే ప్రమాదం వచ్చినప్పుడు నీ బతికించడానికి దేవుడు కావాలా? పోలేనప్పుడు పోగొట్టడానికి దేవుడు కావాలా? కానీ నీ ఆత్మ మాత్రం మార్చుకోవడానికి దేవుడు, నీవు ప్రవర్తన మార్చుకోవడానికి మాత్రం దేవుడు అవసరం లేదు. నీ ప్రవర్తన దిద్దుకోవడానికి మాత్రం దేవుడు వాక్యం అవసరం లేదు. బతుకుల నుంచి బయటకు రావడానికి దేవుడు వాక్యం అవసరం లేదు. నిద్ర నుంచి బయటకు రావడానికి దేవుడు వాక్యం అవసరం లేదు. అందుకనే దేవుడు పరిశుద్ధుడైనాడు. నువ్వు పరిశుద్ధతలోనికి అడుగు ముందుకేసుకుంటూ ముందుకు రావాలే తప్ప వెనకపోవడానికి, మళ్ళీ అపవిత్రతలో పడిపోవడానికి, మళ్ళీ పాత జీవితంలో పడిపోవడానికి, పాత అలవాట్లో పడిపోవడానికి, మళ్ళీ కొత్త జీవితంలో పడిపోవడానికి అవకాశం లేదు, వీలు లేదు. అట్లా పడిపోతే నేనెవరు పైకి అట్ట పడిపోతే నేను ఎవరు బాగులేడు. నీకై నువ్వే బోధి నవ్వుకుంటే, అర్థమైందా? నీకై నువ్వే బోధి నవ్వుకుంటే నేను ఎవరో పైకి తీయలేదు. కుక్క తన వాంతికి తిరిగినట్టు దేవుని ఆధారం చేసుకొని, సావుకుని ఆధారం చేసుకొని, వాక్యాన్ని ఆధారం చేసుకొని, మందిరాన్ని ఆధారం చేసుకొని, సంఘాన్ని ఆధారం చేసుకొని నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. నీకై నువ్వే నాశనం చేసుకోవాలని చూస్తే ఎవరు బాగు చేయరు. అర్థమైందా? డబ్బుల కోసం కాదు ఈ సేవ. అర్థమైందా? నువ్విచ్చే 10,000 రూపాయల కాంతుల కోసం కాదు, నువ్విచ్చే 1,000-2,000 రూపాయల కాంతుల కోసం కాదు, నీ దశరూపాయల కోసం కాదు ఈ సేవ. నీ ఆత్మ రక్షణ పొందాలా, నువ్వు రక్షింపబడాలా, నువ్వు మారలే. నీ కానుకలు ఎందుకు చెప్పు? నువ్వు మారలే పిల్లలా, నీ సహాయం ఎందుకు? దేవుడికి కావాల్సిన నీ ఆత్మ. అందుకనే నశించిన దానిని రక్షించడానికి వచ్చాడు దేవుడు. పిల్లగా దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు ఆనాడు ఆదాము, అవును. ఆనాటి నుండి దేవుడు పిల్లగా ప్రజలందరూ కూడా దేవుడికి దూరం అయిపోయారు, పరంద లోకంలో పాపంలో పడిపోయారు. ఎన్నటి జాగ్రత్త ఏమా చెప్పండి, ఏమైపోయారు? రకరకాల చెడుతనాలు పడిపోయారు. ఒకరు వెళ్తారు, ఒకరు పాప, ఒకరు రక్తాలు, ఒకరు ఆ బాయి నుంచి వేయాలి, ఒకరు భర్త నుంచి ఇంకొక భర్త, ఒకరు పెళ్లి కాకముందే ప్రేమ వ్యవహారాలు, పిల్లల ఒకరు తాగుడు, ఒకరు అబద్ధాలు, ఒకరు దొంగతనాలు, ఊపిలో పాపంలో పడిపోయి
ఆయనే పరలోకపు సింహాసనాన్ని విడిచి ఈ భూలోకంలోకి దిగి వచ్చాడు. తెలుసా సంగతి నీకు? అరే అమ్మాయి చెప్పండి, జ్ఞానం చూచాడు, పరలోకం చూసాడు. ఫిలిప్పీ పత్రికలో చూసి దేనికోసం వచ్చాడు? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు కదా. దేవుడు విడారా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితంలో మార్పు చెందడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఏమండి? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండుడి. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండుడి. ఏం చేయాలట? ప్రవర్తన మంచిగా, తన ప్రవర్తన కాపాడుకునేవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడంట. నీకెందుకు, నేను అక్కడ నీకెందుకు, నేను అడిగేది నీకెందుకు? అవిధేయత మనిషిని పరిపాలిస్తుంది. అజ్ఞానం మనిషిని నడిపిస్తా ఉంది. చీకటి మనిషిని నడిపిస్తా ఉంది. పాపం మనిషిని నడిపిస్తా ఉంది. గర్వం మనిషిని నడిపిస్తా ఉంది. అలాంటప్పుడు మనిషి నాశనం అయిపోవడానికి అది కారణం అవుతా ఉన్నది. నువ్వు పాడుకోవడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే పిల్లలా ఈ గతి ముందు కూడినటువంటి వాక్య భాగాలు కనుక అయితే సమస్యలు దేవుడు పిల్లలా సమస్త ప్రవర్తన యందు నాలో ఏం కావాలి? పరిశుద్ధత కావాలి, మార్పు రావాలి, పరిశుద్ధత కనపడాలి. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులైనంత కాలం భయముతో గడుపుడి. బతికున్నంత పరదేశంలో మన ఈ ఊరు వాళ్ళం కాదు. కాబట్టి చచ్చిపోయేదాకా మీరు దేవునికి భయపడేవాడుగా ఉండాలి. అర్థమైనమ్మా? నా కోసం కాదు మీకు చెప్పేది. అర్థమైనా? మీకు వాక్యం అవసరం కాబట్టి ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. కాబట్టి ఆ వాక్యం మనిషి జీవితంలో మార్పు చేసింది. కాబట్టి దేవుడు పిల్లలా దయచేసి మీ ప్రవర్తనలు మీకు తెలుసు. చెప్పండి, మీ ప్రవర్తనలు మీకు తెలుసు. పూర్వపు అజ్ఞాన దశల్ని ఇంతకు ముందు మీరు ఎలాగైతే ఉన్నారో పిల్లరా అలాగే ఇప్పుడు ఉండొద్దు. అది మరలా రిపీట్ కావద్దు. తెలుసుదా? శిక్షకు శిక్ష, శిక్ష ప్లస్ శిక్ష, భయంకరమైన శిక్ష వస్తుంది. క్రియలను బట్టి తెలుసా? ఈ లోకంలో కొద్ది కాలమే మీరు అనుభవించేటువంటి సుఖం. దేవుడు పిల్లరా. కాబట్టి దేవుడు గమనించండి, మనలో మార్పు రావాలా, మన పరిశుద్ధులుగా మనం దేవుడు కోరుకుంటున్నారు కదా. యోసేపు తన జీవితంలో పిల్లరా దేవుడికి భయపడి చెప్పండి తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోగలిగాడు. పరిశుద్ధులను కాపాడుకోవాలా. నీ హృదయంలో పరిశుద్ధత ఉండాలా. నీ హృదయంలో దేవుడు ఉండాలా. నీ హృదయంలో దేవుడికి నువ్వు లోపడాలా, భయపడాలా. నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలా. నువ్వు అనేక మందికి రోడ్డు మోడల్గా ఉండాలి, అనేక మందికి మాదిరిగా ఉండాలి. కాబట్టి దేవుడు పిల్లరా మరి దయచేసి గమనించండి. మరి ఆ రీతిగా మరి ప్రభు పరిశుద్ధులైనటువంటి రీతిగా మనం కూడా సమస్త ప్రవర్తన ఏం చేయాలా చెప్పండి? పరిశుద్ధులుగా మనం మారాలి. హృదయ శుద్ధి కావాలి. వారు దేవుని చూశారు. చెప్పండి, హృదయం శుద్ధిగా లేకపోతే పిల్లల ప్రవర్తన సరిగా లేకపోతే దేవుని రాజ్యాన్ని చేరుకోవాలి. సుందరంగా ఏంటి పెట్టిన పిల్లలు నాలుగు ఏమా మీకు ఒక కావాలా? ఏం ఎందుకు వస్తుందిరా మీకు నిద్ర? చెప్పడానికి వాళ్ళ బాగుంది. చర్చలోకి వచ్చేది we are coming to listen the word of the Lord and change our mind కదా. మంచి గుడ్డలు పెట్టాలి గట్టిగా. అవసరమైతే కాళ్ళ తీసుకొని కాళ్ళలో తోలుకోవాలి. ఏం చెప్పుకోవాలా? నీళ్ళు కాదు. కొంతమంది తట్టుకోలేక పాపం బియ్యం నోట్లేసి మెరమెరమెరమవుతున్నారు. ఓడిపోయేవాళ్ళు ఉంటున్నారు. అంత బలహీనలా మీరు? పట్టపగలు నిద్ర వచ్చినప్పుడు ఒకసారి ఒక బయటికి దేవుని సన్నిధి ఇక్కడ ఈ స్థలంలో వాడు నిద్ర ద్వారా నిన్ను దూరం చేస్తున్నాడంటే నువ్వు ఎంత బలహీనుడు, ఎంత బలహీనుడు. అందుకనే ఈ రోజు మొదలుకొని మనం వచ్చే ఆదివారం దాకా ఇంటికి పోయి ప్రార్థన చేసుకోవాలి.
ప్రభువా మందిరంలో నిద్ర రావదయా, మందిరంలో నిద్ర రావదయా, దుస్తులు దాచి ప్రభావ మెలుకో తెచ్చి ప్రభావ. కాబట్టి వాక్యాన్ని ప్రార్థన చేసుకోవాలి, సిద్ధపాటు కలిగాడు. కాబట్టి దేవుడు పిల్లలా దయచేసి గమనించండి. మరి ఎవరు కూడా ఆ స్థితిలో ఉండదు. వాడిని మనం ఎదిరించకపోతే మనం జయించలేదు. ఆ దేవునికి నిలబడి అపవాదిని ఎదిరించి దేవునికి నిలబడటం మీరు నేర్చుకోండి. కాబట్టి దేవుని పిల్లారా చెప్పండి, అలంకరణలో పరిశుద్ధత ఉండాలా, తర్వాత హృదయాలంకరించుకోవాలా, తర్వాత బయట సోపుటం కాదు మనకు కావాల్సింది. చెప్పండి దయచేసి ఏదైతే దేవునికి వ్యతిరేకమైనది విరోధమైంది ఉందో దాన్ని వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయండి. దేవునికి ఇష్టమైన దాన్ని అనుసరించండి. దేవుడు తప్పకుండా మన జీవితంలో ఆశీర్వదిస్తారు. కాబట్టి మనం ప్రిపేర్ అయ్యి పరలోకం కోసం the kingdom of God. అనలేదు మేము పరలోకం కోసం మేము 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 నేను నేను ఇంకా నేను పరలోకం కోసం సిద్ధపడుతున్నాను. భయపడను, పాపానికి తావేమో, నిద్రమత్తుకి స్థానం ఏమో, బద్దకస్తులుగా నేను ఉండను. ఎందుకంటే స్త్రీలు చురుకైన వాళ్ళు వెళ్ళినట్టుంది. ఎప్పుడు కూడా మనం చురుకుండాలా, అర్థమైందా? ఎప్పుడు చురుకుండాలా, ఎప్పుడు చురుకుండాలా. దేవుని మనం అడుగుతా ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, వాక్యాన్ని లోపడతా ఉన్నప్పుడు, ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు, దేవుడి మీద ఆశ కలిగి మనం నడుస్తా ఉన్నప్పుడు దేవుడు మన ఏదో చురుగ్గా తయారు చేస్తున్నాడు. తెలుసా? ఏం చేయాలి? బలహీనతలనే పిల్లలా మనల్ని పట్టి పీల్చుకోవడా దేవుడు మనకు బలాన్ని ఇస్తుంది. చాలా మంచిది, దయచేసి చాలా సంతోషం. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఎప్పుడే ఏం చేయాలా? పరిశుద్ధులుగా ఉండాలి. అవునా? పరిశుద్ధులుగా మారాలి. చాలా సంతోషం. దేవుడు అదే కోరుకునేది. కాబట్టి అన్నిటిగా పిల్లల ప్రభుత్వంలో మాత్రం పరిశుద్ధులుగా ముందుకు సాగాలని ప్రారంభం అనుసరిస్తూ మరి కొద్ది మాత్రం ప్రభుత్వం దేవుడు ఆశీర్వదించింది కాక. ఆమేన్. చాలా మంచిది. యాత్రికులం పరదేశులం మా ఊరు పరలోకము, మా ఊరు పరలోకము. మేము బాప్తిజం తీసుకోలేదు, మేము బలలో చేయలేదు, కాబట్టి ఇక మా పని అయిపోయింది అని అనుకోకూడదు. ప్రార్థన ప్రారంభం నుంచి చివరి ఆశీర్వాదం నీకు రావాలంటే చివరి ఆశీర్వాదం వరకు మందిరంలో ఉండాలి. అట్లా అలవాటు చేసుకున్నారండి. బయట అమ్మా తర్వాత కుర్చీలు తీసిన తర్వాత కూడా మీరందరూ క్రమంగా చేయాలి, డిస్టర్బెన్స్ చేయకూడదు. తర్వాత అందరూ ప్రార్థనలో ఉండడానికి ప్రయత్నం చేయండి. అందరూ బయట వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు దిద్దుబాటు చేస్తున్నాం. మనకేదో మీరు పరిస్థితుల్లో మారాలంటే ఏ జరగడం దిద్దుబాటు చేసుకోవాలి. ఆ నెమ్మదిగా ఒక ఎదురు నేను ఒక్కదాన్నే కూర్చొని చేస్తాను, నేను ఒక్కదాన్నే పరిచయం చేస్తాను అనే ఒక తీర్మానం చూస్తున్నాను. మంచిది. ఇప్పుడు మనము పాట పాడుకుని కాంతులు పట్టుకుని దేవుడు పిల్లరా దయచేసి మన ముందుకు సాగుతాము. దేవుడు మనం ప్రేమించి ఈ 2027 సంవత్సరంలో